Nobody can stop this flow. Hallelujah. 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 Praise the Lord. Akka, praise Lord. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు పడగొట్టే వేకువ చుక్క గురించి, నిలబెట్టే వేకువ చుక్క గురించి చేసుకుంటున్నాం. దాని దారిలో లేదా దాని మార్గంలో మనకి కొన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం చాలా అవసరం. వాటిని గురించే మనం చూస్తున్నాం. వాటికి అధికారము ఇవ్వడానికి, వాటికి అధికారం ఉందని మనం నేర్చుకుంటున్నాం. వాటికి తన అధికారంను ఎవరికైనా ఇవ్వాలి అంటే వాళ్ళు ఇవ్వచ్చు. స్వేచ్ఛగా వారి అధికారాన్ని వారు ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు వారు ఎవరికి ఇస్తారు వారి అధికారం అన్న విషయాన్ని చూద్దాం. వారి అధికారం ఎవరికి ఇస్తారంటే వారి ఆశను ఎవరు నెరవేరిస్తే వారికి ఇస్తారు. వేకువ చుక్క ఇద్దరు ఉన్నారు. మనం ఎవడు కూడా రెండు యజమానులకి దాసులై ఉండా నేరడు. ఏమవుతుందట, ఒక యజమాని హలో ఉన్నారా అందరూ? ఉన్నాం. అక్క. స్తోత్రం. చెప్పండి. ఎవరు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేదు. ఎవరు కూడా ఇద్దరు ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. ఒకరిని ద్వేషిస్తారు. అలా ఎవరు కూడా అటు యేసయ్యకి ఇంకొకటి అటు అపవాదికి దాసులుగా ఉండలేరు. ఏదో ఒక దాని వైపే ఉంటారు. మనం అనుకుంటాం రెండు కాళ్ళ మీద రెండు పడవల మీద కాళ్ళు వేసారని. మనం అనుకుంటాం కొంతకాలం ఇటు కొంతకాలం అటు ఉన్నారని. కానీ వాళ్ళు ఏదో ఒక పక్కనే ఉంటారు వాస్తవానికి. మరి మనం వారిని వెంబడిస్తున్నప్పుడు వాళ్ళు ఏది పొందుకున్నారో అది మనకి ఇస్తారు. అదే కదండి నేర్చుకుంటున్నాం. అవునా? నిన్నటి దినాన్ని మనం యేసయ్య ఏం పొందుకుంటారో చూసాం. యేసయ్య ఏం పొందుకుంటారని చూసాం. భూమి మీద ఉన్న అధికారం, భూమి మీద ఉన్న అధికారం మొత్తం ఆయన క్రీస్తుదైంది. అంతే కదండి? క్రీస్తుదైంది. మనం ఆ విషయాలనే మనం చూసాం. అండ్ దానికి సమయం వచ్చిందట. దేనికి? ఆయన రాజ్యం ఏలుటకు సమయం వచ్చిందట. ఆయన కోపగించిన వారి మీద కోపపడుటకు సమయం వచ్చింది. ప్రతి వానికి తన క్రియలు చొప్పున జీవితం ఇవ్వడానికి సమయం వచ్చింది. ఇదే కదా నేర్చుకున్నాం నిన్న. అవును. అంటే ఓవర్వ్యూగా చూడండి. వారిని వెంబడిస్తే వాళ్ళు ఏం పొందుకుంటున్నారో దాన్ని మనకి ఇస్తారు. ఆ మాట పలకాలి. వారిని వెంబడిస్తే వారు ఏం పొందుకున్నారో అది మనకిస్తారు. వాళ్ళు పొందుకున్నదే మనకి ఇవ్వగలరు. ఆ మాట చెప్పండి. వాళ్ళు పొందుకున్నదే మనకి ఇవ్వగలరు అని. వారు పొందుకున్నదే మనకి ఇప్పుడు సమయం వచ్చింది. యేసయ్య అధికారం అంతటిని కూడా ఆయన చేతికి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన రాజ్యం వెళ్తున్నారు. మనం వెళ్ళాం. మనకేం ఒట్టి చేతులతో ఉంచరు. ఆయన మనకి ఆ రాజ్యములను ఇస్తారు. ఇనుపదండంతో ఏలుటకు అధికారం కూడా ఇస్తారు. హల్లెలూయా. అంతవరకు మనం నేర్చుకున్నాం కదా. ఇక ఈ రోజు ఈ వేకువ చుక్క ఏమవుతుందో చూద్దాం రండి.
ఈ వేకు చుక్క ఏమవుతుంది? 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన 12వ అధ్యాయము ఒక వర్ష చెప్పరా? 12:10. అదిరా 12:10. 12:10. అవును. ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనం. మరియు గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము మన క్రీస్తుదాయను. హల్లెలూయా. అధికారము క్రీస్తువి ఎలా అవుతున్నాయి అంటే, వానిని పడద్రోసిన తర్వాత వానికి 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 పైన ఇక ప్లేస్ లేకుండా, ఎంట్రీ లేకుండా పడద్రోయబడతాడు. ఈ మాట గురించి చదవండి. 11వ వచనం, సారీ 13వ వచనం. 12:13వ వచనము. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువుని కన్న స్త్రీని హింసించెను. చాలు. అంటే వాడికి ఏమైతుంది? అపవాదికి ఏమవుతుంది? తన అధికారమును లాక్కుంటున్నారు. తన అధికారమును తీసుకొని వాళ్ళు పడద్రోస్తున్నారు. పడద్రోయడం అంటే చిన్న మాట కాదండి. పడద్రోయడం అంటే చిన్న మాట కాదు. దాని గురించి ప్రభు రివీల్ చేసినప్పుడు చెప్పుకుందాం. కానీ పడద్రోయబడడం అంటే మాత్రం చిన్న మాట అయితే కాదు. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్న ఒక ఏరోప్లేన్ లో నుంచి ఒకరిని తోసేస్తే, వద్దు నీకు ఇందులో ప్లేస్ లేదని ఎలా ఉంటుందో అలా ఉంటుంది పడద్రోయడం అంటే. వాడు మళ్ళీ ఆ ప్లేన్ ఎక్కగలడా? లేదు. లేదు. అలా మరలా పరలోకానికి వెళ్ళే అవకాశం లేకుండా వాడు పడద్రోయపడుతున్న సమయం అది. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద యేసయ్యని ఎత్తైన కొండ తీసుకెళ్ళేమన్నాడు. ఎలా ఒక రాజ్యంలో కొండకి ఇచ్చేస్తాను, కాళ్ళకు మొక్కన్నాడా లేదా? ఇక తర్వాత ఎవరిని కూడా ఎత్తైన కొండకి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు? వాడి దగ్గర ఇంకే రాజ్య మహిమ ఉండదు. వాడి అధికారం అంతా అక్కడ తీసుకుని వాడు పడద్రోయ పడబోతున్నాడు. భూమి మీద పడిన తర్వాత అక్కడైనా ఊరుకుంటాడా? సర్వ లోకంను మోసపుచ్చుకుంటూ తిరుగుతాడు. గోగు వారిని మరలా సమకూర్చుకుంటాడు. సరే, ఇవన్నీ ఎలా జరుగుతాయి కొన్ని చూద్దాం రండి. కొన్ని విషయాల్ని చూద్దాం. వాడి అధికారం మొత్తం కూడా లాక్కున్నట్లుగా మనం చూసాం కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదవండి చాలు. ప్రకటన 20వ అధ్యాయము 10వ వచనము. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకముల గల గుండం దూరము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదు. చాలు. ఇదండి వాళ్ళు పొందబోయే గమ్యం. యుగ యుగములు వాళ్ళు నిత్యత్వం ఎక్కడ గడుపుతారు? బాధపడటంలో. ఎక్కడ? రెండవ మరణంలో. ఈ రెండవ మరణంలో, ఈ అగ్ని గంధకములతో మండే ఈ గుండమైన రెండవ మరణంలో
అపవాదిని పడద్రోయడానికి తీసుకుని వస్తే అక్కడ ఆల్రెడీ ఎవరిని వేస్తున్నారు? క్రూర మృగంను, అబద్ధ ప్రవక్తని. అబద్ధ ప్రవక్తను. ఈ క్రూర మృగం ఎవరో గుర్తుందా? 13వ అధ్యాయంలో సముద్రం నుండి ఒకటి బయటికి రాలా, సేమ్ అపవాది పోలికలు వేసుకుని 7 తలలు 10 కొమ్ములు 7 కిరీటములు పెట్టుకున్న ఒక మృగం, ఎలుగుబంటి పాదములు, చిరుతపులి లాంటి బాడీ ఇవంతా పెట్టుకుని ఉన్న ఒక క్రూర మృగం గురించి మంచిదేమే. ఆ క్రూర మృగం ఇదిగో ఈ 2వ మరణంలో కనిపిస్తుంది. ఏమంటున్నా తెలుసా? ఆ అపవాదిని తిప్పి తిప్పి తీసుకొచ్చే లోపల వాడిని వెంబడించిన వారందరూ, వాడి పోలికలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటారండి. హలో, భూమి మీద మనకి ఇలా అనిపించచ్చు, వేకువ చుక్కలు ఇద్దరు కూడా అడిగితే ఇస్తున్నారు కదా. యేసు ప్రభుని ఎంత అడిగినా దొరకలేదు నిధులు మేడలు. అక్కడికి వెళ్ళి మొక్కగానే దొరికినాయి అనుకోండి. భూమి మీద క్షణం మాత్రం ఉండే ఆ లైఫ్ స్పాన్ చూసుకొని అటు తల ఉద్దితే వాళ్ళు పొందుకోబోయేది మనకి ఇస్తారు కదా. మరి వాళ్ళు ఏం పొందుకుంటున్నారు? అగ్ని గంధకములతో మండే గుండమైన 2వ మరణాన్ని పొందుకుంటే, అది కాకపోతే ఇంకా ఎందులో పాలు పంపులు ఇవ్వచ్చు అపవాది? ఈరోజు మన ఫ్యూచర్ మనకి బట్టపైన చేసి చూపిస్తున్నారు దేవుడు. మరి వాడిని అనుసరించడం మంచిదా కాదా చెప్పాలి. పలకరే, వాడిని అనుసరించడం మంచిదా కాదా? అంటే ఆలోచిస్తున్నారా? కాదు, కాదు అని చెప్పడానికి మంచిది కాదు. కాదు, మాకు అర్థమైంది ప్రభా, వాడిని మేము అనుసరించకూడదని ప్రార్థన చేసుకున్నాం. ఇంకా చూడండి, ఆయన ఎవరైతే వారిని అనుసరిస్తున్నారో వారు వాళ్ళ పోలికలోనికి మార్చబడతారు. నువ్వు ఏ వేకువ చుక్కని అనుసరిస్తుంటే ఆ పోలికలోనికి మార్చబడుతూ ఉంటావు నాన్న. వారి పోలికలో ఉన్నవారు వారి ఆశలను నెరవేరుస్తారు. వారు వీరేం పొందుకోబోతున్నారో వారు కూడా అదే పొందుకుంటారు. ఆయన రాజ్యము మహిమను పొందుకుంటున్నారండి. ఆయన అదే ఇస్తారు షేర్. వీడు 2వ మరణాన్ని పొందుకుంటాడండి, ఏడుపును పళ్ళు కొరుకుతా, అవే ఇస్తాడు షేర్. ఏది కావాలో తెలుసుకుందాం. ఇరుకు మార్గం గమ్యం ఏంటో తెలిసింది, సత్య మార్గం గమ్యం ఏంటో తెలిసింది, అబద్ధ మార్గం గమ్యం ఏంటో కూడా తెలిసింది. జీవ మరణాలు మన ఎదురుగుండా పెట్టి ఉన్నారు దేవుడు. ఏది ఎన్నుకుంటామో మన ఫ్రీ విల్తో ఎన్నుకోవడమే. రెండిటి మీద ఉన్నానులే అనుకున్నావా, మోసపోతున్నావు. రెండిటి మీద ఉండడానికి అవకాశం లేదు. ఏదో ఒక డ్రెస్సే వేసుకోవడం అవుతుంది. ఎవరైనా పంజాబ్ డ్రెస్ చీర 2 కలిపి పెట్టుకోవడం అవుతుందా? ఎవరైనా పంజాబ్ డ్రెస్ లంగా ఓణి కలిపి పెట్టుకోవడం అవుతుందా?
కలకరే ట్రై చేస్తున్నారా ఏంటి? అవ్వదు. 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 ఎలా అయితే ఒక వ్యక్తి 2 డ్రెస్సులు వేసుకోలేరు, అలాగనే ఇద్దరిని ధరించడం కూడా అవకాశం ఉండదు. ఎవరో ఒకళ్ళనే మనం ధరిస్తాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చెక్ చేసుకుందాం. వాళ్ళు పొందబోతున్న గమ్యం ఏంటో రెండింటిని కూడా దేవుడు మన కళ్ళెదురుగుండా పెట్టారు. గమ్యం ఏంటో అర్థమైంది కనుక ప్రయాణం జాగ్రత్తగా అడుగులు వేయడానికి ప్రార్థన చేసుకుందామా? ఇంతకంటే క్లారిటీ ఇంకేం కావాలి? ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.